పులుసు తయారు చేసుకోవడానికి చింతపండు గుజ్జు, వేరుశనగలు, ఉల్లిపాయ ముక్కలు, వేయించుకున్న ఎండుమిర్చి, అలానే వేయించుకున్న ధనియాలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర. తరువాత కోసము మనము ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, జీలకర్ర రావాలండి. ముందుగా మిక్సీ జార్లోకి కరివేపాకు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, అలానే మిరియాలు కొద్దిగా వేసేసుకొని దీన్ని మిక్సీలో పట్టేసుకుందామండి. ఎండుమిర్చి వేయించుకోవాలి చూడండి దూరగా. రుచికి సరిపడా కారం అండి, మీరు ఎంత తింటారో అంత క్వాంటిటీ వేసేసుకోండి. కొంచెం కారం కారంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇది పులుసు కాబట్టి కొద్దిగా ఉప్పు వేసి దీన్ని మిక్సీ పట్టుకుందాం. చూడండి ఈ విధంగా మిక్సీ పడ్డాము. ఇప్పుడు ఇందులోకి మనము వేరుశనగల్ని కూడా వేసి ఎక్కువ నైస్గా లేకుండా కొద్దిగా కచ్చాపచ్చాగా మిక్స్ చేసుకొని ఇందులోకి మనము చింతపండు గుజ్జును కొద్దిగా వేసేసుకొని ఇది కూడా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మిగతా దాన్ని కూడా మనము ఇలానే ఒక గిన్నెలోకి దాన్ని షిఫ్ట్ చేసేసుకొని మిక్సీకి ఆడించుకున్న వాటిని ఇందులోకి మనము చింతపండు గుజ్జు, అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని అన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. చూడండి ఇలా చేసుకున్నప్పుడు ఉల్లిపాయలు అంటే సపరేట్ అవుతాయి. తరువాత కోసం ఆయిల్ పెట్టుకున్నామండి. ఇందులోకి జీలకర్ర, ఆవాలు, దీన్ని వేరుశనగ పప్పు, పచ్చి పులుసు కూడా అంటారండి. అలానే ఉల్లిపాయ ముక్కలు వేసి దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకుందామండి. చూడండి చెక్క ఇలా వేగుతున్నాయో, కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు దీన్ని ఫ్రై అయితే చేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ వచ్చాయండి. ఇప్పుడు ఇందులోకి మనము ఇదైతే చాలా హెల్తీ అండి, చాలా టేస్టీగా అయితే కూడా ఉంటుంది. పూర్వం అమ్మమ్మలు, నాన్నమ్మలు ఎక్కువ చేసేవారు. అలానే కరివేపాకు కూడా వేసి కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వేరుశనగ పచ్చి పులుసును కూడా ఇందులోనే వేసి కలిపేద్దామండి. చూడండి చెక్క చాలా టేస్టీగా ఉంటుందండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.